అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో మొదటి సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది కదండి. అయితే ఈ మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరిలో ఎప్పుడు రాబోతుంది? మన భారతదేశంలో గ్రహణ ప్రభావం కనిపిస్తుందా? గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి? ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది? గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా వద్దా? ఏ రాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది? ఇలా మరెన్నో విషయాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మనలో సాధారణంగా చాలామంది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఏదైనా కానీ వాటిని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులనేవి కూడా చేయరు. ముఖ్యంగా గ్రహణ కాలంలో దేవాలయాలను మూసివేయడము, పూజలనేవి చేయకపోవడము, పదునైన వస్తువులను వాడకపోవడము వంటివి చేస్తారు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం అనేది గర్భిణీ స్త్రీలపైన ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. మనకి ఇప్పుడు ఏర్పడిపోతున్నటువంటి తొలి సూర్యగ్రహణం అనేది ఈ ఫిబ్రవరి నెలలో ఎప్పుడు సంభవించబోతుంది అంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 2026 సంవత్సరము ఏర్పడుతున్నటువంటి తొలి సూర్యగ్రహణం అనేది ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున సంభవించబోతుంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పివేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి అనేది తగ్గుతుంది. ఈ ఏర్పడిపోతున్నటువంటి ఈ తొలి సూర్యగ్రహణం అనేది మనకి ఈ సంవత్సరము కొంచెం విశేషంగా ఉంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 17వ తేదీని మాఘ బహుళ అమావాస్య అలాగే మంగళవారం అవ్వడము మరొక ప్రత్యేకత అండి. భారత కాలమాన ప్రకారము పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే కనుక పట్టు సమయము మధ్యాహ్నం 3:26 నుంచి విడుపు సమయము రాత్రి 7:57 వరకు ఉంటుంది. పట్టు విడుపు సమయాలు భారత కాలమాన ప్రకారం చూసుకున్న విధంగా మనకి ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో గ్రహణ ప్రభావం అనేది కనిపించదండి. కనుక ఎటువంటి సూతకాల నియమాలని పాటించాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం అనేది మనకి కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. గ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందంట. దీనిని రింగ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు తెలియచేస్తున్నారు. మనకి ఈ సూర్యగ్రహణము కుంభరాశిలో ఏర్పడుతున్నట్లు పండితులు తెలియచేస్తున్నారు. మనకి గ్రహణ ప్రభావం అనేది భారతదేశంలో లేదు కాబట్టి సూతకాల నియమాలని పాటించాల్సిన అవసరం లేదు. అయితే కనిపించే దేశాలు ఏమిటి అంటే జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, జాంబియా, మొజాంబిక్, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలతో పాటు మారిషస్, అంటార్క్టికా, దక్షిణ అమెరికాలో ఈ గ్రహణం కనిపిస్తుంది. అయితే మనకి భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి గర్భిణీలు ప్రత్యేక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కాకపోతే గ్రహణం ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన అనేది అత్యంత శుభప్రదమని పండితులు జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. గ్రహణం కనిపించేటువంటి ఇక్కడ తెలియజేసినటువంటి దేశాలలో మన ఇండియన్స్ ఎవరైనా కనుక నివసిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు మాత్రము తప్పకుండా గ్రహణ నియమాలని సూతకాల నియమాలని పాటించాలి అండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.